శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్టుల దాడి మరియు వెస్ట్ బెంగాల్లో హిందువులను లక్ష్యంగా చేస్తున్న దాడులకు నిరసనగా పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతమైన పెహల్గావ్లో జరిగిన టెర్రరిస్టు దాడిలో అతి దారుణంగా ఐడి కార్డులు చెక్ చేసి హిందువులని నిర్ధారించుకుని ప్రత్యేకంగా ఒక మతాన్ని టార్గెట్ చేసి క్రూరంగా కాల్చి 27 మంది అమాయకపు హిందువులను చంపడం దారుణమన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగిందో చాలా అమానవీయం, చాలా అమానుషం. ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ సంస్థలైనటువంటి లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్ సంస్థలు ఏవైతే ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే మూకటి వేళ్లతో పెకిలించి వేయాలని మోదీ గారికి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఉగ్రవాదులు కేవలం భారతీయుల మీద దాడి చేసేవారు. ఈరోజు వాళ్ళ ఐడి కార్డులు చూసి వాళ్ళు మొత్తం బాడీలో ఉన్నటువంటి బట్టలు కూడా విప్పదీసి వాళ్ళు హిందువుల ముస్లింల అని చూసి మరీ వాళ్ళని కాల్చి చంపారంటే ఈరోజు మొత్తం భారతీయులందరూ ఆలోచన చేయాలి. రాబోయే దినాల్లో మెజారిటీగా ఉన్న మనం మైనారిటీలుగా కాబోయే క్షణాలు ఎంతో దగ్గరలో లేదు. కాబట్టి ఇప్పటికైనా చైతన్యం రావాలి. భారతీయుల్లో చైతన్యం వచ్చి ఎవరైతే ఇలాంటి ముష్కర మూకలు ఉన్నారో మన యొక్క టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చడం, అక్కడ రొట్టి లేదు, కమ్మ లేదు, కాపు లేదు, అలాగే కురువ లేదు, ఏ యొక్క కులాన్ని వాళ్ళు అడిగి కాల్చలే. ఇది హిందూ మతమా కాదా అది చూసే సంబడం జరిగింది. మా యొక్క భారతదేశంలో ఒక్కొక్క జవాన్ ఒక్కొక్క భగత్ సింగ్ ఉన్నారు, ఒక్కొక్క ఛత్రపతి శివాజీ ఉన్నారు. ఒక్క నిమిషం వదిలేస్తే మీరు మా భారతదేశం వాళ్ళు ఒక్కసారి ఊపితే ఆ గాల్లో వెళ్ళిపోయే పాకిస్తాన్ ఐఎస్ఐ కుక్కలారా జాగ్రత్తగా ఉండండి. తొందరలోనే మీరు మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి ఇప్పుడున్న సామాన్యులు కాదు, ఒక్కొక్కరు ఒక భర్తమాత బిడ్డలై వెలిచి దేశాన్ని సరిహద్దుల్లో కాపాడుతున్నారు. కాబట్టి ఈ దేశాన్ని అల్లకొల్లాలని చేయాలని చెప్పేసి ఈ యొక్క అమర్నాథ్ యాత్రను కూడా కుట్రబట్టాలని చెప్పేసి ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్లో కూడా అనేకమైన ఈరోజు హిందూపురం నడిబొట్టున హిందూ ఐక్య వేదిక తరఫున నిరసన ర్యాలీ కాగడాలతో చేపట్టడం జరిగింది. ఇందుకు మద్దతు ఇచ్చిన యావత్ హిందూ ప్రపంచానికి అంతా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది కేవలం హిందువులను టార్గెట్ చేసి హిందువులను మాత్రమే హతమారుస్తాం, మరి ఏ ఇతర మతాలను మేము హతమార్చమని చెప్పే ఉద్దేశంతో టెర్రరిస్టులు ఏదైతే అటాక్ చేశారో దానిని హిందూ ఐక్యతా వేదిక హిందూపురం తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే ఈ మతోన్మాద శక్తులకు వెంటనే ఉరితీసే వరకు మేమంతా పోరాడతామని చెప్పి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పైన పాకిస్తాన్ వంటి దుష్ట శక్తులకు కఠినమైన శిక్ష విధించాలని, పాకిస్తాన్ నుంచి వస్తున్న టెర్రరిస్టులను వారిని కూడా శిక్షించాలని ఆశిస్తూ ఈ ర్యాలీకి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా